తన ట్విట్టర్ ఖాతాని తన సినిమాల గురించి ఎప్పుడూ వాడుకోలేదు పవన్ కళ్యాణ్. పూర్తిగా తన జనసేన పార్టీ అప్డేట్ల గురించి ఇతరత్రా విషయాల గురించి మాట్లాడే కళ్యాణ్ ఆ మధ్యన దంగల్ సినిమా గురించి ట్వీట్ చేసి ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆ సినిమా మీద ప్రశంసల జల్లు కురిపించిన కళ్యాణ్ ఆ తర్వాత తన అన్న చిరంజీవి ఖైదీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ టైంలో ఆయన ఇండస్ట్రీకి వెల్కమ్ చెప్తూ ట్వీట్ వేశాడు. ఆ తర్వాత మళ్ళీ సినిమాల గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ బాహుబలి విషయంలో నోరు మెదపటం లేదు. బాహుబలి 2లోని ఇంటర్వెల్ సీన్కి స్ఫూర్తి పవన్ కళ్యాణ్ అంటూ రచయిత విజేంద్ర ప్రసాద్ చెప్పడంతో ఆ చిత్రంతో పవన్కి ఇండైరెక్ట్గా కనెక్షన్ ఏర్పడింది. బాహుబలి 1 టైంలో కూడా అందరూ ఈ చిత్రాన్ని ఆకాశాన్ని ఎత్తేస్తూ ఉంటే పవన్ మాత్రం సైలెంట్గా ఉన్నాడు. పైగా ఆర్కా మీడియా వారితో పవన్కి మంచి అనుబంధం కూడా ఉంది. పవన్తో వారు పంజా చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో అందరూ టాప్ స్టార్లు బాహుబలి గురించి స్పందించేశారు. కానీ ఇంకా పవన్ ఒక్కడే తన అభిప్రాయాన్ని చెప్పలేదు. మరొక పక్క పవన్ బాహుబలి స్పెషల్ షో వేయించుకున్నాడు అని, అతనికి సినిమాలో డెప్త్ కనబడలేదు అని, ఆ చిత్రం అతనికి అసలు నచ్చలేదు అని, అందుకే రెస్పాండ్ అవ్వడం లేదని న్యూస్ వినిపిస్తోంది.